జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలను నాశనం చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తన కూటబుద్ధిని మరోసారి చాటుకున్నారు. ఏకంగా ఒక సీనియర్ పోలీస్ అధికారి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి యజ్ఞం చేస్తుంటే సోషల్ మీడియా రాక్షసంగా వ్యవహరిస్తూ ఆ యజ్ఞానికి భంగం కల్పిస్తున్నదంటూ సెలవిచ్చారు. విద్యారంగంలో జరుగుతున్న విధ్వంసం ఆ పోలీస్ అధికారికి కనిపించలేదనుకోవాలి. జగన్ పైన, రాయలసీమ ప్రజలపైన, ముఖ్యంగా పులివెందుల ప్రజలపైన కోపం అక్కసుతో పులివెందుల వైద్య కళాశాలకు అఖిల భారత వైద్య మండలి కేటాయించిన 50 సీట్లను వదులుకోవడంలో కూటమి ప్రభుత్వ కుయుక్తులు అర్థమవుతాయి. ఎంత ద్వేషం ఉన్నదో పులివెందుల పట్ల అనేది అర్థమవుతుంది. జగన్ ఏర్పాటు చేయ తలపెట్టి చాలా వరకు భవన నిర్మాణాలు పూర్తి చేసిన వైద్య కళాశాలలకు ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1989-94 మధ్యకాలంలో విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేసిన మాట నిజమే. ఆ ప్రయత్నాల్లో భాగంగా 8 వైద్య కళాశాలలు, 4 డెంటల్ కళాశాలలు ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. సరస్వతిని అమ్మేస్తారా అంటూ వీధుల్లో ప్రదర్శనలు చేశారు. శాసనసభలో నానా రభస చేశారు. కోర్టులకు వెళ్ళారు. కాంగ్రెస్ అధిష్టానం వరకు ఈ లొల్లికి భయపడి ముఖ్యమంత్రులనే మార్చేసింది. అయితే 1994లో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అనుచర వర్గానికి, బంధుగణానికి పంజారం చేసింది. ప్రైవేటు వైద్య కళాశాలలకు పరిమితంగా అనుమతిస్తే జూనియర్ డాక్టర్లను రెచ్చగొట్టి చంద్రబాబు మొదట్లో సమ్మె చేయించారు కాంగ్రెస్ హయాంలో. అయితే అందుకే చంద్రబాబు కపటత్వం విశ్వవిఖ్యాతమైంది. సొంత మామగారైన ఎన్టీఆర్ కూడా తన అల్లుడు మోసగాడు, నయవంచకుడు, నమ్మకద్రోహి, అవినీతిపరుడు, స్వార్థం కోసం ఎంతటి నమ్మకద్రోహానికైనా పాల్పడగలగని బహిరంగంగా విమర్శించిన విషయం ప్రజలకు తెలుసు.